రూపాయలు 1.2 కోట్ల ఫామ్ హౌస్, 27 ఎకరాల వ్యవసాయ భూమి, లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు, నగదు బదిలీలకు భార్యాపిల్లల పేట షెల్ కంపెనీలు, రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి అక్రమాస్తులు, 50 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించిన ఏసీబీ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక చూడండి, రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి అక్రమాస్తులు చూసుకుంటే 1.2 కోట్లు ఫామ్ హౌస్ అన్నట్టుగా, 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇక లిక్కర్ సంబంధించి వ్యాపారంలో పెట్టుబడులు, ఇక నగదు బదిలీ చేస్తానికి ఏం చేసిండు, షెల్ కంపెనీలు అంటే ఓన్లీ పేపర్లో ఉండే కంపెనీస్ ఉండవు, పేపర్ల మీదే కంపెనీ ఉంటుంది, రియల్గా ఉంటే కంపెనీ ఉండదు, దాని పేరు మీద లావాదేవీలు అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యాయట. ఇట్లా చేస్తుర్రు. ఇట్లా ఇది ఒక్కడు కాదు, ఇక్కడ ఈ రంగారెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడతా ఉన్నారు, అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఆఖరికి ఏ స్థాయికి పోయిందంటే ఇది ఒకప్పుడు ప్యూన్ వరకే ఉండే, అటెండర్ వరకే ఉండే, ఈ రోజు ఏమైపోయిందంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వరకు కూడా వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నారు, అక్రమాలకు పాల్పడతా ఉన్నారు, లంచం తీసుకుంటా ఉన్నారు. ఇంకెక్కడ అందిస్తారంటే అవినీతి నీతిబద్ధమైన పాలన. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు. వీళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి, ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలా, సస్పెండ్ కూడా డిస్మిస్ చేయాలా, సస్పెండ్గా చేయాల్సింది. సస్పెండ్ చేస్తే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ సంవత్సరానికి వాడు ఓన్ కాలు మొక్కుంటాడు, మళ్ళీ ఏదో ఒక మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ కాకపోతే ఇంకో డిపార్ట్మెంట్ జాయిన్ అయిపోతాడు.